మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైయుండుడి. దేవుడు సర్వశక్తి గలవాడు, సర్వమును వ్యాపించి ఉన్నవాడు, సర్వజ్ఞాని, ప్రేమ, మార్పులేనివాడు మరియు పరిశుద్ధుడు. బైబిల్ నందలి ఏ దైవ స్తోత్రం నందైనను 3 పర్యాయములు చెప్పబడిన ఏకైక గుణలక్షణం దేవుని యొక్క పరిశుద్ధత. దీనికి ఉదాహరణ పాత నిబంధనలో ఒకటి, క్రొత్త నిబంధనలో ఒకటి ఉంది. యెషయా దర్శనమందు పరలోకవాసులైన సెరాపులు ఒకరితో ఒకరు సైన్యములకధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని పలికిరి. యోహానుకు ప్రత్యక్షపరచబడిన తెరవబడిన పరలోకమునందలి 4 జీవులు దేవుని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఆరాధించుచుండిరి. హెబ్రీ భాషలో పరిశుద్ధుడు అను పదమును ఎవరిని గూర్చి అయినా 2 మార్లు ఉపయోగించిన యెడల అతడు అతి పరిశుద్ధుడని అర్థం. పరిశుద్ధుడు అను పదాన్ని ముమ్మారు ఉపయోగించుట దాని అత్యున్నతమైన స్థితిని తెలియజేయుచున్నది. పరిశుద్ధుడు అను పదము ప్రకటనలో ఉన్న పదము చాలా గ్రీకు గ్రంథాల్లో 9 మార్లు కనబడుతుంది. నిస్సంకోచంగా దేవుని గుణలక్షణములన్నింటి మీద పరిశుద్ధత ఏలుబడి చేయుచున్నది. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలకు ఎర్ర సముద్రమును దాటుట అద్భుతములలోకెల్లా అద్భుతం. నదులు అప్పుడప్పుడు ఎండిపోవును గాని సముద్రం పాయలుగా విడిపోవుటను ఎవడు వినెను? ఆరిన నేల మీద ఆశ్చర్యంగా సాగిపోయిన తరువాత మోషే మరియు ఇశ్రాయేలు ప్రజలందరూ మహోన్నతుని కొరకు ఒక మహిమ గీతమును పాడిరి. ఆ గానం మధ్యలో ఒక మహోత్కృష్టమైన సంగతి కనబడుతుంది. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు? వారు ఐగుప్తీల యొక్కయు అన్యుల యొక్కయు దేవతలను గూర్చి వినియున్నారు. అయితే వారు యెహోవా దేవుని యందు ఒక ప్రత్యేకతను చూసియున్నారు. బైబిల్లో చూపబడిన ప్రకారం మనము దైవత్వంలోని త్రిత్వాన్ని నమ్ముచున్నాం. ఒకే దేవుడు 3 వ్యక్తులుగా ప్రత్యక్షపరచబడి ఉన్నారు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు. వారిలో ప్రతి ఒక్కరూ సంపూర్ణమైన పరిశుద్ధులు. తన ప్రధాన యాజక ప్రార్థనలో ప్రభువైన యేసు తండ్రిని పరిశుద్ధుడైన తండ్రి అని సంబోధించారు. దేవదూత మరియతో ఆమె గర్భమందు పుట్టబోవు దేవుని కుమారుడు పరిశుద్ధుడు అని చెప్పెను. త్రిత్వంలోని 3వ వ్యక్తి పేరే పరిశుద్ధాత్మ. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వేదాంత శాస్త్రం యొక్క నిర్వచనం. పరిశుద్ధత దేవుని యొక్క ప్రత్యేక గుణలక్షణం మాత్రమే కాదు గాని ఆయన తన ప్రజల యందు ఆకాంక్షించు లక్షణమునై ఉన్నది. తండ్రి యొక్క తీవ్రత, కుమారుని యొక్క పద్ధతి, పరిశుద్ధాత్ముని సన్నిధి ఇవి మాత్రమే మనము పరిశుద్ధతలో సాగిపోవుటకు చాలును.